హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫటాఫట్ సీరియల్ రివ్యూస్. అగ్నిసాక్షి పార్ట్ 2 సీజన్ 1 ఎపిసోడ్ నెంబర్ 6 రివ్యూ. 500 ఏండ్ల నాటి యాంటిక్ పీసెస్ అన్నీ గౌరీ వలన పగిలిపోవడంతో శంకర్కి బాగా కోపం వస్తుంది. ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నా ప్రతి ఒక్క పనిలోనూ నువ్వు అడ్డుపడుతూనే ఉన్నావని కోప్పడతాడు. అప్పుడు గౌరీ, ఎందుకు సార్ ఆ పాత విగ్రహాల కోసం అంత బాధపడుతున్నారు? మా ఇంటి దగ్గర ఒక అన్న తెలుసు నాకు, వినాయక చవితి విగ్రహాలు ఇవన్నీ దేవత విగ్రహాలన్నీ చాలా బాగా చేస్తారు, నా పేరు చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇప్పిస్తాడు, మీకు అవన్నీ ఇప్పిస్తానని సిల్లీగా మాట్లాడుతుంటుంది. దాంతో శంకర్కి ఇంకా కోపం పెరుగుతుంది. ఆ విగ్రహాలన్నీ విరిగిపోవడంతో అక్కడ ఉన్న డస్ట్ అంతా కూడా ఎక్కువ పౌడర్ మెత్తినట్లుగా శంకర్ మొహం మీద అంతా తెల్లగా పడుతుందన్నమాట. ఇంకా అది కూడా చూసి చాలా కోపగించుకుంటాడు శంకర్. ఇంకా నన్ను ఏమంటాడేమో అని గౌరీ టక్కుమని అక్కడ నుండి మాయమైపోతుంది. ఇదిగోండి మేడం మీ చేంజ్ అంటూ ఎస్ఐ తిరిగి వస్తాడనమాట. అక్కడ మేడం కనపడకపోవడము, విగ్రహాలన్నీ పగిలి ఉండటము, శంకర్ కోపంగా ఉండడం గమనించి, ఏంటి సార్ మీరు ఈ విగ్రహాలన్నీ ఇలా పగలగొట్టేశారు, మీకు కోపం చాలా ఎక్కువ సార్ అంటాడనమాట. ఆ ఎస్ఐ అలా అనడంతో శంకర్ ఇంకా కోపంతో షటాప్ అని అంటాడు. స్టేషన్ మొత్తం ఊగిపోతుంది. ఆ తర్వాత గౌరీ ఇంకొక డెలివరీకి వెళ్తూ మాట్లాడుకుంటూ పోతుందన్నమాట తనలో తను, ఈరోజు ఉదయాన్నే నాకు డబ్బులు పోయాయి, ఆ తర్వాత ఇప్పుడు కూడా కస్టమర్కి లేట్ అయిపోతుందేమో, ఇప్పుడు కూడా పోయిందంటే పొద్దున్నది ఇప్పుడుది కలిపి మొత్తం నా మీద చాలా భారం పడుతుంది, అయ్యో అనేసి కరెక్ట్గా టైంకి వెళ్ళిపోవాలని స్పీడ్గా బైక్లో వెళ్తూ ఉంటుంది నైట్. ఒక అపార్ట్మెంట్లోకి డెలివరీ ఇవ్వడానికి వెళ్తుంది. ఆ అపార్ట్మెంట్లోని వ్యక్తి డోర్ తెరిచే ముందు ఒక చాకు తీసుకొని డ్రాయర్లో నుండి వెనకాల దాచుకొని డోర్ తీస్తాడనమాట. సార్ మీ డెలివరీ అంటే అక్కడ లోపల పెట్టు అంటాడు. సరే అని గౌరీ లోపలికి వస్తుంది. వెంటనే డోర్ టప్మని మూసేసుకుంటుంది అనమాట. గౌరీ కొంచెం ఉలిక్కిపడి చూస్తుంది డోర్ వైపు. ఆ మనిషికి అక్కడ కనిపించడు. సార్ మీరు ఎక్కడున్నారు అటు ఇటు వెతికితే అతను వెంటనే వస్తాడనమాట. నా బిల్ సార్, నేను వెళ్ళిపోవాలి తొందరగా అంటుంది. నా దగ్గర క్యాష్ లేదు, ఫోన్పే చేస్తాను అంటాడు. సరే త్వరగా చేయండి సార్ నెంబర్ చెప్తుంది. స్పీడ్గా అన్నీ చేసుకుని అక్కడ నుండి బయటపడుతుంది. ఇక తెల్లవారుతుంది. గౌరీ ఉదయాన్నే బయలుదేరి ఒక చోటికి వెళ్తుందనమాట. అది ఒక పెళ్లి మండపమో లేదా పెళ్లి ఇల్లు. అక్కడ అందరూ బయట గుంపులుగా చేరి మాట్లాడుతూ ఉంటారు. పోలీసులు అందరూ కూడా గుమిగుమిడి ఉంటారు. అక్కడ పోయి వింటూ ఉంటే కొందరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటారు. పెళ్లి కూతురు ఎవరినో ప్రేమించిందంట, వెళ్ళిపోయిందంట, లేచిపోయిందని మాట్లాడుకుంటుంటారు. ఈ ఆడవాళ్ళు ఇంతేలే అనుకుని లోపలికి వెళ్తుంది. పోలీసులంతా కూడా వాళ్ళ అమ్మా నాన్నతో మాట్లాడుతూ ఉంటారు, వెళ్ళిపోయిన అమ్మా నాన్నతో. సార్ మా అమ్మాయికి ఏదో జరిగింది సార్, మా అమ్మాయి ఒకవేళ ప్రేమించి ఉంటే ఎవరినైనా నాతో చెప్తుంది, నాకేం అభ్యంతరం ఉండేది కాదు, ఎందుకు వెళ్ళిపోతుంది సార్, మా అమ్మాయికి ఏదో జరిగింది సార్, మీరే కనిపెట్టారని పోలీసులకు వాళ్ళు చెప్తూ ఉంటారు. గౌరీ అదంతా వింటూ ఉంటుంది. పెళ్లి కూతురు వివరాలన్నీ ఇలా చెప్తూ ఉంటుంది. మేమంతా కిందనే ఉన్నాము, లోపల తన ఫ్రెండ్స్తో కలిసి తను రెడీ అవుతోంది పెళ్లి కూతురిగా అని చెప్తుంది. మా కూతురు చాలా సంతోషంగా ఈ పెళ్లికి ఒప్పుకునింది, ఎవరినో ప్రేమించి ఉంటే ఎందుకు వెళ్ళిపోతుంది సార్ అనేసి అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అప్పుడు గౌరీ కూడా అవునే కదా, ఆంటీ చెప్పేది నిజమే కదా, ఒకవేళ తను ఎవరినైనా ప్రేమించి ఉంటే తను ఎందుకు వెళ్ళిపోతుంది, ఆ అబ్బాయి వచ్చి మాట్లాడతాడేమో, పెళ్ళి ఆపడానికి ట్రై చేస్తాడేమో కదా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో శంకర్ దిగుతాడనమాట. అక్కడికి ఆటోలో వచ్చి దిగుతాడు. శంకర్ను చూసి గౌరీ భయపడుతుంది. ఓ ఇక్కడికి కూడా వచ్చాడా ఇతను, ఇంకా నన్ను చూశాడంటే ఇంకంతే రెచ్చిపోతాడు అంటుంది. శంకర్ రావడాన్ని చూసి గౌరీ ఒక స్టెప్స్ దగ్గర వెళ్ళి దాక్కుంటుంది. శంకర్ పెళ్లి కూతురు అమ్మా నాన్నల దగ్గరకు వచ్చి మిగతా వాళ్ళందరినీ బయటికి వెళ్ళమంటాడు. అప్పుడు గౌరీ, అయ్యో నేనెలా వెళ్ళాలి, ఇప్పుడు ఎదురుపడ్డానంటే నా పని అయిపోతుంది అని ఆలోచిస్తుంది, ఎలా వెళ్ళాలి అని. ఆ పెళ్లి ఫంక్షన్ హాల్ అంతా సెర్చ్ చేయడం కోసం పోలీసులు అందరూ ఒక సైడ్ ఒకరు వెళ్తూ ఉంటారనమాట. గౌరీ ఇంకా శంకర్ని తప్పించుకోవడం కోసం అప్స్టేర్స్కి వెళ్తుంది. అక్కడ పెళ్లి కూతురు రెడీ అయిన రూమ్ అవన్నీ ఉంటాయన్నమాట. అక్కడ ఒక గిఫ్ట్స్ అన్నీ పెట్టుంటారు, ఒక గిఫ్ట్ మాత్రం కింద పడి ఉంటుంది. అప్పుడు గౌరీ చూసి ఆలోచిస్తుంది అనమాట. తను కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది కదా, పోలీసులాగే ఆలోచిస్తుంది. ఆ పెళ్లి కూతురు తప్పించుకొని పారిపోయేటప్పుడు ఒకవేళ గిఫ్ట్ తగిలి కింద పడిపోయి ఉంటుందేమో అని. అంటే తప్పించుకొని పోవడం వేరు, దాక్కొని వెళ్ళిపోవడం వేరే, లోపవడం వేరు కదా, ఎవరైనా తరుముతుంటే తప్పించుకొని పోతున్నట్లుగా ఊహించుకుంటుంది. శంకర్ కింద హాల్లో అంతా పరిశీలిస్తూ ఉంటాడు. అక్కడ ఒక పువ్వులతో ముగ్గు వేసి ఉంటారనమాట బాగా మధ్యలో. దాంట్లో అడుగులు పడినట్టుగా కనిపెడతాడు తను. అక్కడ కూర్చొని చూస్తూ ఉంటాడు. అంటే ఎవరైనా ఆ పెళ్లి కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతే షూ గుర్తుంటుందన్నమాట. ఈ ముగ్గును తొక్కుకుంటూ వెళ్ళినట్లుగా అక్కడ గుర్తులు ఉన్నాయి. తను ఆ విధంగా ఊహించుకుంటాడు. అప్స్టేర్స్లో గౌరికి కూడా ఆ గిఫ్ట్ల దగ్గర పగిలిపోయిన గాజు ముక్కలు కనిపిస్తాయి. శంకర్ ఆ నలిగిపోయిన పువ్వులను తీసుకుని ఎవిడెన్స్గా కలెక్ట్ చేసుకుంటూ ఎవిడెన్స్ కవర్లో వేసుకుంటూ, నాకు తెలిసి ఆ అమ్మాయి తనంతకు తాను పారిపోలేదు అని అంటాడు. తర్వాత గౌరికి ఒక గోడ మీద లిప్స్టిక్ గుర్తులు కనిపిస్తాయన్నమాట. గోడకి ఎందుకు పెడతారు, ఒక సైడ్కు పెట్టినట్లుగా ఉంటుంది. ఒకవేళ ఆ కిడ్నాపర్ ఆ అమ్మాయిని బలవంతంగా ఎత్తుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు తన తల తగిలి గోడ మీద లిప్స్టిక్ గుర్తులు పడ్డాయి అన్నట్లుగా ఊహించుకుంటుంది. అదేంటని కనుక్కుందాం దగ్గరికి వెళ్ళేలోపు శంకర్ వాళ్ళు అప్స్టేర్స్కి వస్తూ ఉంటారు. అందుకని మళ్ళీ వెళ్ళి దాక్కుంటుంది గౌరీ. శంకర్ కూడా వెంటనే గోడ మీద ఉన్న లిప్స్టిక్ గుర్తుల్ని గమనిస్తాడనమాట. ఇది లిప్స్టిక్ గుర్తులు అని చెప్తాడు. అప్పుడు పక్కనున్న కానిస్టేబుల్, అది మీరు ఎలా చెప్పగలరు సార్ లిప్స్టిక్ అని అంటారు. హంతకుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లేటప్పుడు గోడ కంచిపెట్టి గొంతు పట్టుకొని ఇలా పైకి లేపినట్టున్నాడు, అందుకే ఆ హైట్లో ఆ లిప్స్టిక్ గుర్తులు కొంచెం క్రాస్గా పడ్డాయి అంటాడు.
ఆ తర్వాత శంకర్, గౌరీ ఇంకేం పాసిబిలిటీస్ ఉన్నాయి ఎవిడెన్సెస్ కనుక్కోవడానికి అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ పెనుగులాట కనపడినట్టు బయటకి ఎక్కడా కనిపించట్లేదు. అక్కడక్కడ కొన్ని గాజు ముక్కలు ఇవి ఉన్నాయి కానీ ఎక్కువగా ఏమీ చెల్లాచెదరయి కనిపించట్లేదు. కాబట్టి బెడ్రూమ్‌లో చూద్దాము అనుకుంటారు. ఇద్దరు ఒకేసారి అనుకుంటారు. శంకర్ పెళ్లికూతురు బెడ్రూమ్ వైపు వెళ్తాడనమాట. ఇంకా గౌరీ కూడా ఆగకుండా వాళ్ళతో పాటు వెనకాల వచ్చేస్తుంది. సడెన్‌గా శంకర్ అతన్ని గౌరీని చూసి "నువ్వా ఇక్కడేం చేస్తున్నావు మళ్ళీ" అంటాడు. "నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను సార్" అంటారు. "అది ఇన్వెస్టిగేషన్ చేయడం మా పని" అంటుంది. "నేను ఫ్యూచర్‌లో చేస్తాను ఆ పని అందుకే ముందే వచ్చాను" అంటుంది. "ఇన్వెస్టిగేషన్ చేయడానికి నువ్వేమన్నా పోలీస్‌వా" అంటాడు. "కాదు మీరు భయపడుతున్నారని నాకు అర్థమైంది. నేను అన్ని క్లూస్ కనిపెట్టేస్తున్నానని మీ వల్ల కానిది నేను చేసేస్తున్నాను మీరు భయపడుతున్నారు" అని ఇంకా ఏదో ఒకటి చెప్పాలి కదా! గౌరీ అలా చెప్తుంది. "ఏం క్లూస్ కనిపెట్టావు? నేను క్లూస్ అన్నీ వెతుక్కుంటూ పైదాకా వచ్చాను" అంటాడు. అప్పుడు పక్కన ఉన్న కానిస్టేబుల్స్ అయితే గౌరీని అడుగుతారనమాట ఇలాగ. "అయితే నువ్వు క్లూస్ అన్నీ పట్టుకొనొస్తే మరి నెక్స్ట్ క్లూ ఎక్కడికెళ్తుంది" అని అడుగుతారు. గౌరీ అలాగా చుట్టూ బెడ్రూమ్ వైపు అంతా చూసి ఒక కబోర్డ్ వైపు ఇక్కడికెళ్తున్నాయని చెప్పి ఆ కబోర్డ్‌ని ఓపెన్ చేస్తుంది. అంతే అందరూ షాక్ అయ్యే విధంగా ఆ కబోర్డ్‌లో పెళ్లి కూతురు శవం ఉంటుంది. ఆ పెళ్లి కూతురు అమ్మానాన్నలు కూడా అక్కడికొచ్చి వాళ్ళ కూతురు శవాన్ని చూసి "అమ్మ కావ్య" అంటూ బోరుమని ఏడుస్తారు. పోలీసులు వాళ్ళ అమ్మానాన్నని తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెడతారు. "మీరు కొంచెం కూల్ అవ్వండి సార్" అనేసి. "అలా అంటుకోకూడదు ఎవిడెన్సెస్ అన్నీ చెరిగిపోతాయి" అని చెప్పి. అందరూ పెళ్ళికూతురి అమ్మానాన్నల్ని ఓదారుస్తూ ఉంటారు. అప్పుడు గౌరీ, శంకర్ అక్కడికొస్తారు. ఈ పని చేసిన వాడిని ఎవరైనా కానీ వాడిని అస్సలు వదిలిపెట్టకూడదు అని గౌరీ మాట్లాడుతుంది. శంకర్ కూడా చెప్తాడు "ఆ అమ్మాయిని చంపిన వాడిని నేను ఎలాగైనా ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. మీరేం బాధపడకండి" అని వాళ్ళ అమ్మానాన్నలకి చెప్తాడు. అప్పుడు అక్కడున్న కానిస్టేబుల్ "సార్ వాడు బాగా తెలివైనోడు ఉన్నట్టున్నాడు సార్" అంటాడు. అప్పుడు గౌరీ, శంకర్ ఇద్దరు ఒకేసారి "కాదు వాడు తెలివైన వాడు కాదని" ఒకేసారి అంటారు. అంటే వాళ్ళిద్దరి ఆలోచనలు, వాళ్ళిద్దరు ఇన్వెస్టిగేషన్ తీరు అంతా ఒకే విధంగా ఉంది. కాబట్టి శంకర్ కూడా "ఫస్ట్ టైమ్ ఈ విషయంలో నీ మాట ఒప్పుకుంటున్నాను" అంటాడు గౌరీని చూసి. గౌరి మాత్రం బాగా టెక్కు చూపిస్తూ అంటుంది. "వాడు తెలివైన వాడైతే బాడీ మనకి ఇంత ఈజీగా దొరకదు కదా" అంటాడు శంకర్. ఇవన్నీ దొంగచాటుగా ఆ మాస్క్ మనిషి గమనిస్తూ ఉంటాడు వాళ్ళందరినీ పోలీసుల్ని ఒక కిటికీ దగ్గర నుండి. అప్పుడు శంకర్ చెప్తాడు "వాడు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలనుకున్నాడు. కానీ అందరూ ఉండడంతో పెళ్ళిళ్ళు కాబట్టి తప్పించుకోలేక ఇంకా అమ్మాయి ప్రాణం తీసేశాడు" అంటాడు. "ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్‌కి రమ్మని చెప్పు" అని చెప్తూ ఉంటాడు. శంకర్ అంతలోనే ఆ మాస్క్ మనిషిని గమనిస్తాడు. విండోలో నుండి చూస్తూ ఉంటాడు కదా! ఆ మాస్క్ మనిషి శంకర్ చూసాడని దాంతో పారిపోతాడనమాట. శంకర్, గౌరీ ఇద్దరూ వాడిని తరుముకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు రోడ్డు మీదకి. ముందు మాస్క్ మనిషి పరిగెడుతూ ఉంటాడు. ఆ తర్వాత శంకర్ పరిగెడుతున్నాడు. శంకర్ వెనకాల గౌరీ పరిగెడుతూ ఉంటుంది. అలా చాలా దూరం పరిగెత్తాక ఇంకా కొంచెం తేగపట్లో శంకర్ వాడిని పట్టుకోబోతాడనమాట. అంతలో గౌరీ ఏం చేస్తుందంటే ఆ మాస్క్ మనిషిని కొట్టాలని ఒక రాయి తీసుకొని కొడుతుంది. అప్పుడు పడిపోతాడు కదా పట్టుకోవచ్చని. తీరా ఆ రాయి చూస్తే శంకర్‌కి తగులుతుంది. అంతే శంకర్ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ గౌరీ ఉంటుంది. ఇంకా చాలా కోపం వస్తుంది శంకర్‌కి. అంతలో వీడు పారిపోతాడనమాట ముసుగు మనిషి. శంకర్‌ని దాటుకొని గౌరీ పరిగెడుతుంది ఆ మాస్క్ మనిషి వెనకాల పట్టుకోవడానికి. ఆ మాస్క్ మనిషి తప్పించుకొని పారిపోతాడనమాట. ఎక్కడా కనిపించడు. దాంతో చాలా డిసప్పాయింట్ అయిపోయి రోడ్డు మధ్యలో అలాగే ఆగిపోతుంది స్టన్ అయ్యి గౌరీ. అప్పుడు వెనకాల నుండి ఒక లారీ హార్న్ కొడుతూ వస్తుంటుంది. అది కూడా గమనించుకోదనమాట. అప్పుడు వెంటనే శంకర్ వచ్చి తనని పక్కకు లాగి కాపాడతాడు. అలా కాపాడినప్పుడు ఇద్దరు ఒకరినొకరు కౌగిలించుకున్నట్టుగా అలాగే ఆగిపోతారు కాసేపు. అది గౌరీ అలాగే చూస్తూ ఉంటుంది శంకర్‌ని. ఇంతలో ఎపిసోడ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో శంకర్ గౌరీని ఏమంటాడో చూద్దాం. నాకు తెలిసి గౌరీని బాగా తిడతాడనుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్‌లో. చూద్దాం ఏమవుతుందో. గౌరీ, శంకర్లు ఈ విధంగా ప్రతిసారి కలిసినప్పుడంతా ఒక నెగటివిటీనే ఏర్పడిపోతుందనమాట శంకర్ మనసులో. ఇద్దరు ఆపోజిట్ మనస్తత్వాలు. గౌరీ ఏమో చలాకీగా ఉంటుంది. శంకర్ ఏమో రిజర్వ్డ్‌గా ఉంటాడు. గౌరీ ఏమో బయట పని చేయాలనుకుంటుంది. శంకర్‌కి కాబోయే భార్య మాత్రం ఇంటి పట్టున ఉండాలని వాళ్ళ నానమ్మ కోరుకుంటుంది. మరి వీళ్ళిద్దరి ప్రేమ కథ ఎలా మొదలవుతుందో స్లోగా తెలుస్తుంది మనకు.